ఆ సహోదరి వాళ్ళ భర్త ఇటువైపు కోటప్పకొండ రోడ్లో వాళ్ళ బంధువులు ఉన్నారు. వారు నెల రోజుల క్రితం హాస్పిటల్లో ఉండి అబ్బాయి పొట్ట మంచం మీద పడుకుంటే ఎంత ఎత్తుంది పొట్ట. మనిషి కొంచెం లావని కూడా పొట్ట ఉబ్బి పగిలిపోయిద్దామో బోర ఊదినట్టు అట్లా ఉన్నాడు. ఇక్కడ సంఘ ప్రార్థన చేశారు, ఫోన్లో ప్రార్థన చేసాం, అయినా సరే ఇంటికి రావట్లేదు. దైవజనులను అడిగారు, ఆదివారం సాయంత్రం పూట ఇప్పర్లు పోయేటప్పుడు ఏమన్నా ఒక్కసారి అడుగుపెట్టి ప్రార్థన చేయడానికి ఏదైనా అవకాశం ఉంటాం, సీరియస్గా ఉన్నాడని చెప్పి వాళ్ళిద్దరు భార్యాభర్తలు నర్సాపేట గాంధీ హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు. నేను ఇప్పర్ల పరిచర్కి వెళ్తా జస్ట్ అట్టు అడుగుపెట్టి ఆ పొట్ట మీద చేస్తే ఆ పొట్ట ఎట్ట ఉంది, కొండలాగా ఉంది. మరి బాబోయ్ ఎంత భయంకరంగా ఉంది ఈ పొట్ట అనిపించింది నా మనసుకే. దేవుని నామంలో చిన్న ప్రార్థన చేసి, ప్రభువా ఇప్పుడు నేను బ్రతికి ఇంటికి వెళ్ళాలి, పొట్ట పగలకూడదు, మనిషికి ఏం కాకూడదు అని చిన్న ప్రార్థన చేసి వచ్చా. జస్ట్ ఒక మినిటే ఐసీలో ఎక్కువసేపు ఉన్నాయి ఇట్లా. అప్పటికే ముక్కుకి ఏదో కట్టారు నాకు కూడా లోపల పడాను. దేవుని కృపలో ప్రభు స్వస్థపరిచి ఇంటికి వెళ్ళాడంట, నాకు తెలియదు ఇప్పుడే అన్నా. అప్పుడైనా బ్రతికించి ఇంటికి నడిపించినందుకు యేసయ్యకి స్తోత్రాలు చదువుమా. ఆ రూటు నర్సాపేటలో 7 రోడ్లు ఉన్నాయి, మెయిన్ రోడ్లు. ఒకటి సత్తెనపల్లి రోడ్డు, ఒకటి రెండోది గుంటూరు రోడ్డు, ఒకటేమో వినకొండ రోడ్డు, ప్లస్ పిడుగురాల రోడ్డు, ప్లస్ సిల్వర్పేట రోడ్డు. ఇట్లా 6 రోడ్లు ఉన్నాయి చుట్టూరు దీనికి, మెయిన్ రోడ్లు. ఈ 6 రోడ్లో 7వ ఇది ఒకటి సెంటర్. 7వ రోడ్డు మిగిలింది కోటప్పకొండ రోడ్డు, దాని కొరకు ప్రార్థన చేస్తున్నా. మనది గుంటూరు రోడ్లో నుదురుబాడు ఉంది, సిల్వర్పేటలో పోలేటిపాలెం ఉంది, సత్తెనపల్లి రోడ్లో సత్తెనపల్లె ఉంది, పిడుగురాల రోడ్లో ఇప్పర్లు ఉంది, వినకొండ రోడ్లో మాగులూరు ఉంది. ఇక్కడ మనమున్నాం. ఇప్పుడు మిగిలింది ఏదంటే కోటప్పకొండ రోడ్డు. కోటప్పకొండ రోడ్డు కూడా అటు మధ్యరాలు కానీ ఇటు ఈటీ దగ్గర వీళ్ళ బంధువులు ఇప్పుడు స్వస్థపడ్డారు. మందిరాల దగ్గర ఒక అమ్మాయి చావు బతుకులోని అమ్మాయి స్వస్థపడింది. ఈ 2 ప్రాంతాలు ఏడవసాయి ఏదో ఒక ఇంటికాడ నెలకొకసారి ప్రార్థన పెట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. మీరు అందరూ చేతులు ఎత్తి ఒకసారి ఆమేనానండి. 7వ ప్రాంతం కూడా అటువైపు ద్వారాలు తెరుచునుగాక. ఈ టౌన్లో ఉన్న మెయిన్ రోడ్లు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క ప్రయాణంలో మన పరిచర్య నీతి క్షేత్రం ఉండునుగాక. చేతులు ఎదిగడిగా స్తోత్రాలు చూద్దామా, చెప్పము.